హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సో ఈరోజు మన నలుగురు ఛానల్లో ఇంకొక బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ గురించి చెప్పుకున్నాం. సో టుడే మనం బ్యాంకింగ్లో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్తాం. ఈరోజు మన టాపిక్ ఆర్బీఐ. సో ఈరోజు మన టాపిక్లో మనం కవర్ చేసే పాయింట్స్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ స్ట్రక్చర్ అంటే ఏంటి, ప్రెసెంట్ గవర్నర్స్ ఎవరు, డిప్యూటీ గవర్నర్స్ ఎవరు, ఆర్బీఐ ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయి, అండ్ ఆర్బీఐ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, వాటికి సంబంధించిన సబ్సిడరీస్ ఏవేవి ఉన్నాయి, అండ్ ఆర్బీఐకి రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏమనుకుంటున్నాం, అదొక ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. దాన్నే మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవచ్చు. సో ఆర్బీఐ అనేది ఆర్బీఐ యాక్ట్ 1934, దీని ద్వారా 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరి రికమెండేషన్స్ మీద? హిల్టన్ యంగ్ కమిషన్ అనే వాళ్ళ రికమెండేషన్స్ మీద ఆర్బీఐ అనే దాన్ని 1935లో స్టార్ట్ చేశారు. అండర్ 1934 ఆర్బీఐ యాక్ట్ అని చెప్పొచ్చు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఇనిషియల్ స్టార్ట్ చేసినప్పుడు అది కల్కట్టాలో ఉండేది, అండ్ ఫర్దర్గా దాన్ని ముంబైకి షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ ఆర్బీఐ అనేది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ప్రైవేట్ కంపెనీగా ఉండేది. తర్వాత 1949లో నేషనలైజేషన్ చేసిన తర్వాత ఆర్బీఐ అనేది కంప్లీట్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. సో నెక్స్ట్ ఆర్బీఐ స్ట్రక్చర్ అంటే ఆర్బీఐ అనేది ఎలా ఉంటుంది? ఆర్బీఐలో టోటల్గా 21 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. 21 మెంబర్స్ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఉంటుంది. సో ఆర్బీఐ స్ట్రక్చర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? అందులో ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, 2 ఫైనాన్స్ మినిస్ట్రీ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఉంటారు, 10 మంది 10 members government nominated directors to represent important elements of India's economy. సో ఇండియాలో ఉన్న ఎకానమీని రిప్రజెంట్ చేయడానికి 10 మంది గవర్నమెంట్ నామినేట్ చేసిన డైరెక్టర్స్ ఉంటారు. సో అలాగే ఇంకొక 4 అడిషనల్ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎందుకు అంటే లోకల్ బోర్డ్స్ అనేవి ఆర్బీఐకి సంబంధించిన లోకల్ బోర్డ్స్ ఉంటాయి. ఆ లోకల్ బోర్డ్స్ అనేవి ముంబై, కోల్కతా, చెన్నై అండ్ న్యూఢిల్లీలో ఉంటాయి. వాటికి ఆ లోకల్ బోర్డ్స్ని రిప్రజెంట్ చేయడం కోసం 4 డైరెక్టర్స్ ఉంటారు. సో ఇది టోటల్ 21 మెంబర్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ మనం ఇందాక అనుకున్నట్టు ఒక గవర్నర్ ఉంటారు, 4 మెంబర్స్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. అందులో గవర్నర్ ప్రజెంట్ గవర్నర్ శక్తికాంత దాస్. సో ఈయన ఆర్బీఐ యొక్క 25th గవర్నర్ అని చెప్తాం. సో మనకు 25th గవర్నర్ శక్తికాంత దాస్ అని తెలుసు కదా. 24th గవర్నర్ ఉర్జిత్ పటేల్ అండ్ 23rd గవర్నర్ రఘురామ్ రాజన్ ఉండేవాళ్ళు. సో రఘురామ్ రాజన్ అందరికీ బాగా తెలిసిన వాళ్ళే. అండ్ నెక్స్ట్ వచ్చిన 24th గవర్నర్ ఉర్జిత్ పటేల్. సో ఈయన టైంలోనే మనకు 2016లో డిమానిటైజేషన్ అనేదాన్ని చేశారు. డిమానిటైజేషన్ అంటే ఏంటి? ఉన్న నోట్లని ఆల్రెడీ యూసేజ్లో ఉన్న నోట్లని రద్దు చేసి కొత్త నోట్లని రిలీజ్ చేశారు. సో దీన్నే మనం డిమానిటైజేషన్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ డిప్యూటీ గవర్నర్స్. ఫస్ట్ వన్ బీపీ కనున్గో, మహేష్ కుమార్ జైన్, ఎం రాజేశ్వరరావు, మైకేల్ పాత్రా. సో వీళ్ళ 4 బీపీ కనున్గో, మహేష్ కుమార్ జైన్, రాజేశ్వరరావు అండ్ మైకేల్ పాత్రా. సో వీళ్ళు 4 డిప్యూటీ గవర్నర్స్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ ఆఫీసెస్. సో టోటల్ మనం ఏం చెప్పాము? ఆర్బీఐ హ్యాస్ 4 జోనల్ అండ్ 19 రీజనల్ ఆఫీసెస్ అని చెప్పాం. అంటే 4 జోనల్ ఆఫీసెస్ ఉంటాయి అండ్
విడిగా 19 రీజనల్ ఆఫీసెస్ అనేవి ఉంటాయి. సో మనకు మెయిన్ జోనల్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఎగ్జామ్లో రిలేటెడ్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. సో 4 జోనల్ ఆఫీసెస్ అనేవి చెన్నై, ఢిల్లీ, కోల్కతా అండ్ ముంబై. అండ్ RBI has 4 రీజనల్ రిప్రజెంటేషన్స్. నార్త్లో ఢిల్లీ ఉంటుంది, సౌత్లో చెన్నై వస్తుంది, ఈస్ట్లో కోల్కతా అండ్ వెస్ట్లో ముంబై రిప్రజెంట్ చేస్తుంది. ఈ 4 రీజనల్ ఆఫీసెస్. సో మెయిన్ ఫంక్షన్స్, మనం RBI యొక్క మెయిన్ ఫంక్షన్స్ అనే వాటి గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వన్, ఇష్యూ ఆఫ్ బ్యాంక్ నోట్స్. సో ఏం చెప్తా ఉన్నాం, RBI అనే దానికి కరెన్సీ ఇష్యూ చేయడానికి రైట్స్ ఉంటుంది అని చెప్తున్నాం. సో అలా అని చెప్పేసి ప్రతి కరెన్సీని RBI రిలీజ్ చేస్తుంది అని కాదు. ఒక ₹1 నోట్స్ అనేది ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారా రిలీజ్ చేస్తారు అండ్ రిమైనింగ్ ప్రతి ఒక్క కరెన్సీ నోట్ని RBI వాళ్ళే ఇష్యూ చేస్తారు. ఓన్లీ ఒక ₹1 నోట్ అనేది ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అండ్ బ్యాంకర్ టు గవర్నమెంట్ అని చెప్తాం. సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్, బ్యాంకర్ టు గవర్నమెంట్. సో బ్యాంకర్ టు గవర్నమెంట్ అంటే ఏంటి, RBI అనేది గవర్నమెంట్కి యాజ్ ఎ బ్యాంకర్గా వర్క్ అవుతుంది. సో ఇలా గవర్నమెంట్కి ఏవైనా లోన్స్ కావాలి అన్నప్పుడు లేదా మానిటరీ హెల్ప్ కావాలి అన్నప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా, సో ఇన్స్ట్రుమెంట్ ఏంటి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని చెప్తాం, WMA. సో WMA అంటే అబ్రివేషన్ ఏంటి, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. సో ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారానే బ్యాంకర్ అనేది గవర్నమెంట్కి యాజ్ ఎ బ్యాంకర్గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది లేదా మానిటరీ హెల్ప్ అనేది చేస్తుంది. ఓకే, సో మనకు ఫ్రీక్వెంట్గా WMA అనే ఒక అబ్రివేషన్ అడుగుతూ ఉంటారు లేదా దీని యొక్క పర్పస్ ఏంటి అనే దాని మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకర్స్ బ్యాంక్ అని చెప్పాం. సో బ్యాంకర్స్ బ్యాంక్ అంటే ఏంటి, నార్మల్గా మనకు బయట ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, లేదు అంటే ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఇలా వేరియస్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటుంది కదా, వాటికి ఏవైనా క్రెడిట్ సప్లై కావాలి అన్నప్పుడు RBI అనేది వాటికి క్రెడిట్ కూడా చేస్తుంది. ఇందాక మనం గవర్నమెంట్కి లోన్స్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పాం కదా, సో అలాగే వాళ్ళకు కూడా ఏవైనా బ్యాంక్స్కి కూడా మానిటరీ హెల్ప్ చేయాలి అంటే చేయొచ్చు. సో దాన్నే మనం బ్యాంకర్స్ బ్యాంక్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ కంట్రోలర్ ఆఫ్ బ్యాంక్స్. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ప్రతి ఒక్క కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవ్వచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్క బ్యాంక్కి ఈ యొక్క RBI ద్వారానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ప్రతి ఒక్క బ్యాంక్ అనేది ఎలా వర్క్ కావాలి, దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి, ఇలాంటివన్నీ టైం టు టైం రిలీజ్ చేస్తూ ఉంటారు. సో బ్యాంక్స్ అన్నీ కూడా ఈ గైడ్ లైన్స్ కంట్రోల్లోనే వర్క్ అవ్వాలి. కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్. సో కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటి, మార్కెట్లో లిక్విడిటీ అనే దాన్ని మెయింటైన్ చేయడానికి RBI అనేది ఇంట్రెస్ట్ రేట్ని ఫిక్స్ చేస్తూ ఉంటుంది. సో ఇందులో బ్యాంక్ రేట్ అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఇంక్లూడింగ్ బ్యాంక్ రేట్ కూడా RBI అనేది ఫిక్స్ చేస్తుంది. అండ్ ఈ క్రెడిట్ ఆఫ్ కంట్రోల్, సో కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పాం కదా, సో ఎలా క్రెడిట్ని కంట్రోల్ చేస్తుంది, యూజింగ్ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు వేరియస్ ఇంట్రెస్ట్ రేట్ అవ్వచ్చు లేదా ఈ క్రెడిట్ కంట్రోల్స్ యూస్ చేసి, అంటే రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ యూస్ చేసి ఎలా కంట్రోల్ చేస్తుంది అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం ఇంకా డీప్గా తెలుసుకుందాం. సో ఇక్కడ కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్ అనేది కూడా ఒక మెయిన్ ఫంక్షన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం సబ్సిడరీస్ ఆఫ్ RBIకి సంబంధించిన సబ్సిడరీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ BRBNMPL అని చెప్తాం. BRBNMPL అంటే ఏంటి అబ్రివేషన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తాం. ఓకే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఏం చేస్తుంది అని చెప్తున్నాం. సో BRBNMPL అనేది ఒక ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ RBI అని చెప్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్గా ఏం చేస్తుంది,
బ్యాంక్ అనేది నోట్స్ ఇష్యూ చేస్తుంది కదా మన ఇండియన్ రూపీస్ని, వాటిని ప్రింట్ చేస్తుంది ఈ యొక్క సబ్సిడరీ అనేది. దీని ద్వారానే ప్రతి ఒక్క నోట్ అనేది ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఆర్బీఐ వాళ్ళు 1995లో స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ డిఐసిజిసి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అబ్రివేషన్, చాలాసార్లు చాలా డిఫరెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో అడిగారు. డిఐసిజిసి అంటే ఏంటి? డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఓకే, సో ఈ డిఐసిజిసి అనేది ఎందుకు? ఇది కూడా ఆర్బీఐ యొక్క ఓన్ సబ్సిడరీ అని చెప్తాం. ఇది 1978లో 15th జూలైన ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ద డిఐసిజిసి యాక్ట్ 1961 అని చెప్తాం. ఓకే, 1961 డిఐసిజిసి యాక్ట్ ద్వారా ఇది 1978లో 15th జూలైన ఎస్టాబ్లిష్ చేశారు. ఈ డిఐసిజిసి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఏవైనా మనం బ్యాంక్లో డిపాజిట్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వచ్చు, సేవింగ్స్ కావచ్చు, కరెంట్ అవ్వచ్చు, లేదా రికరింగ్ డిపాజిట్స్ అని చెప్తాం. ఓకే, సో నార్మల్ పర్సన్స్ అనేవాళ్ళు సేవింగ్ అకౌంట్ యూస్ చేస్తూ ఉంటారు, బిజినెస్ పర్పస్ ఉన్న వాళ్ళు కరెంట్ అకౌంట్ యూస్ చేస్తూ ఉంటారు, లేదా చిన్న చిన్న అమౌంట్స్ సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు రికరింగ్ డిపాజిట్స్ యూస్ చేయొచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ యూస్ చేయొచ్చు. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపాజిట్స్ని బ్యాంక్ అనేది ఏదైనా లాస్లోకి వెళ్ళినప్పుడు వాటికి క్రెడిట్ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేయడం కోసం, అంటే మన యొక్క డిపాజిట్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కోసమే ఆర్బీఐ వాళ్ళు ఈ డిఐసిజిసి అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో బ్యాంక్లో అప్ టు 5 lakh వరకు మన డిపాజిట్స్కి గ్యారంటీ అనేది ఈ ఆర్బీఐ వాళ్ళు ఈ డిఐసిజిసి ద్వారా ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్, సో ఆర్బీఐలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి చూద్దాం. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? ఆర్బీఐ డస్ నాట్ పర్ఫార్మ్ ది ఫంక్షన్ ఆఫ్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్. అంటే ఏంటి? ఆర్బీఐ అనేది డైరెక్ట్గా మనం వేరే బ్యాంక్స్లో వేసినట్టు డిపాజిట్స్ అనేవి యాక్సెప్ట్ చేయదు. అంటే మనం ఆర్బీఐలో డైరెక్ట్ అమౌంట్ డిపాజిట్ చేయడానికి లేదు. నెక్స్ట్ వన్, ప్రైమ్ లెండింగ్ రేట్ ఈజ్ నాట్ డిసైడెడ్ బై ఆర్బీఐ ఆఫ్ ద ఇండివిజువల్ బ్యాంక్స్. సో మనం ఒక ఇండివిజువల్ బ్యాంక్ అనేది వెళ్ళినప్పుడు హౌసింగ్ లోన్కి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్కి ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క లోన్స్ కావచ్చు, వేరే థింగ్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ లెండింగ్ రేట్ అనేది ఉంటుంది. సో దాన్ని డైరెక్ట్గా ఆర్బీఐ వాళ్ళు అనేది డిసైడ్ చేయలేరు. ఆర్బీఐ వాళ్ళు ఓన్లీ మార్జినల్ రేట్స్ని చెప్పగలరు. ఆ బిట్వీన్ మార్జినల్ రేట్స్ని, ఆ ప్రైమ్ లెండింగ్ రేట్ ఎలా ఉండాలి అనేది వాళ్ళ ఇండివిజువల్ బ్యాంక్స్ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అండ్ ఆర్బీఐ, సో ఏం చెప్తాను? ఆర్బీఐ హోల్డ్స్ ద రెస్పాన్సిబిలిటీ టు డిసైడ్ ద ఫాలోయింగ్ రేట్స్, నేమ్లీ బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అండ్ క్యాష్ రిజర్వ్ రేషియోస్ అని చెప్తాము. ఓకే, సో ఈ బ్యాంక్ రేట్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి, ఓకే, ఇలాంటివన్నీ నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. సో వీటన్నిటిని ఆర్బీఐ రెస్పాన్సిబుల్ ఉంటుంది ఈ రేట్స్కి. అండ్ one of the important instruments of RBI is quantitative instruments of RBI are bank rate policy, cash reserve ratio and SLR అని చెప్తాం, statutory liquidity ratio. And next, the objective of monetary policy set by RBI is to control inflation, discourage hoarding of commodities and encourage flow of credit into the neglected sector. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? అంటే ఇన్ఫ్లేషన్ కానీ డిఫ్లేషన్ అనేది ఎలా వస్తుంది? ఏదైనా ఒక వస్తువు అనేది సడన్గా రైజ్ అవ్వడం కానీ డౌన్ అవ్వడం కానీ, ఏదైనా ఒక వస్తువు రేట్స్ అనేవి సడన్గా రైజ్ అయినప్పుడు దాన్ని ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. అండ్ సడన్గా డౌన్ అయిపోతే దాన్ని డిఫ్లేషన్ అని చెప్తాం. ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, అది ఎప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనే వాటి గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్, మింటింగ్ ఆఫ్ కాయిన్స్ క్వాంటిటీ ఈజ్ డిసైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో కాయిన్స్ అనేది మింటింగ్ జరుగుతుంది కదా, కాయిన్స్ని కూడా ముద్రిస్తూ ఉంటారు. సో ఈ కాయిన్స్ అనేవి ఈ మింటింగ్ ఎంత క్వాంటిటీలో ఉండాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. సో నెక్స్ట్ పాయింట్, ఎంబ్లమ్ ఆఫ్ ఆర్బీఐ అని చెప్తాం. సో ప్రతి ఒక్కదానికి ఎంబ్లమ్ ఉంటుంది కదా, అలాగే ఆర్బీఐ ఎంబ్లమ్ అనే దాన్ని పాంథర్ అండ్ పామ్ ట్రీ అని చెప్తాం.
సో నెక్స్ట్ సిడి దేశ్ముఖ్ అనే ఆయన ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అట్ ద టైమ్ ఆఫ్ నేషనలైజేషన్ 1949. సో 1949లో ఆర్బీఐ యొక్క ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఎవరు అంటే సిడి దేశ్ముఖ్. అలాగే ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కేజే ఉడైషి. ఓకే, అండ్ దీనికి సంబంధించిన మనం ఏదైతే ఈరోజు టాపిక్ డిస్కస్ చేసామో ఆ టాపిక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఇప్పటిదాకా బ్యాంకింగ్ ఎగ్జామ్స్, డిఫరెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఏవైతే ఆర్బీఐకి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే రైజ్ అయి ఉంటాయో వాటికి సంబంధించిన వీడియో అనేది నెక్స్ట్ సెషన్స్లో ఉంటుంది. మీరు దాన్ని కూడా చూడాలనుకున్న వాళ్ళు. అండ్ ప్రీవియస్ వీడియో హిస్టరీ ఆఫ్ బ్యాంకింగ్ అనేది కూడా ఉంది. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. సో వెళ్ళి ఆ వీడియో కూడా చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 4